నేను కూడా నాలాంటి హిజ్రాలతో కలిసి రోడ్ల మీద, షాపుల ముందు, ఇగో ట్రైన్లు వెళ్తున్నాయి కదా, ఇలాంటి ట్రైన్స్లో రూ. 5 కోసం, రూ. 10 కోసం చప్పట్లు కొడుతూ భిక్షాటన చేసుకుంటూ బ్రతికాను. కొన్ని సందర్భాల్లో నా కడుపు నింపుకోవడానికి వేరే మార్గము లేక పెళ్ళిళ్ళలోనూ, ఫంక్షన్స్లోనూ, పండగలకి సినిమా పాటల మీద రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటూ జీవించాను. అలా జీవిస్తున్న నా జీవితాన్ని ఒక్కసారిగా యేసయ్య తన చేతుల్లోకి తీసేసుకున్నాడు. ఆనాడు కానా వివాహ విందులో సాధారణమైన నీళ్లు ఒక్కసారిగా యేసయ్య చేతుల్లోకి రాగానే ఆ సాధారణమైన నీళ్ళు ఏమయ్యాయి? రంగు, రుచి, వాసన కలిగి మధురమైన ద్రాక్షారసంగా మారినట్టు నా మురికి జీవితాన్ని యేసయ్య తన చేతుల్లోకి తీసుకొని ముత్యంలా మార్చేశాడు. నేను అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఒక మురికి జీవితాన్ని ముత్యంలా మార్చడం అది మన యేసయ్యకి మాత్రమే సాధ్యము అని చెప్పి. ఎప్పుడైతే యేసయ్య నా జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడో అప్పటి వరకు నేను చేసిన తప్పుల్ని, పాపాల్ని తన రక్తం చేత కడిగి నన్ను పరిశుద్ధపరిచి ఈరోజు నన్ను భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో తన సాక్షిగా వాడుకుంటున్నాడు. నేను ఎప్పుడూ కూడా బయట దేశం వెళ్ళాలని కానీ, వెళ్తానని కానీ నా కలలో కూడా నేను అనుకోలేదు, ఊహించలేదు. నాకెప్పుడు కూడా భూమి మీద నిలబడి ఆకాశంలో ఎగిరే ఫ్లైట్ని చూడటమే తెలుసు. నేను నా జీవితంలో ఎప్పుడూ కూడా ఫ్లైట్లో ఎగురుతూ, ఆకాశంలో వెళుతూ, ఫ్లైట్లో నుంచి భూమిని చూస్తానని చెప్పి నేను నా కలలో కూడా ఎప్పుడు అనుకోలేదు, ఊహించలేదు. ఒకసారి మీరే ఆలోచించండి. రూ. 5 కోసం, రూ. 10 కోసం భిక్షాటన చేస్తూ, సినిమా పాటల మీద డ్యాన్సులు వేసుకుంటూ బ్రతికే ఒక జీవితానికి పెద్దగా ఆశలు ఏముంటాయి? పూట గడిస్తే చాలు. ఈరోజు అయిపోయిందా? అమ్మయ్య ఈరోజు అయిపోయింది, రేపటి గురించి రేపు చూసుకుందాంలే, రేపు చచ్చేదెవరో బ్రతికేదెవరో, అలాంటి ఆలోచన తప్ప, అలాంటి ఆశలు తప్ప ఆ వ్యక్తికి పెద్దగా కోరికలు ఉండవు. కానీ దేవుడి మహిమార్థంగా చెప్తున్నాను, మొన్న రీసెంట్గా నేను వెళ్ళిన కువైట్ దేశంతో కలిపి ఇప్పటి వరకు దేవుడు నన్ను 10 దేశాలలో తన సాక్షిగా వాడుకున్నాడు. దట్స్ వై ఐ ఆల్వేస్ సే వేర్ ఎవర్ ఐ గో, గాడ్ కెన్ యూజ్ ఎనీ వన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు ఎవరినైనా వాడుకోగలిగిన గొప్ప దేవుడు, సమర్థుడు అనడానికి నా లైఫే మీ అందరికీ కూడా ఒక ఉదాహరణ.